హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బెండకాయతో ఎప్పుడూ చేసుకునే ఫ్రైలు కాకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయను ఈ విధంగా బరకగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగును ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా పెరుగులో కలిసి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 కప్పు నీళ్లు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బెండకాయ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, చపాతీలోకి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోంగూర మీల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ గోంగూర కర్రీ చేసుకోవడానికి 1 కప్పు మీల్ మేకర్ను గోరువెచ్చని నీళ్లలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మనకు ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు అందులోని వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు గోంగూర, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీల్ మేకర్ని ఏ కప్పుతో తీసుకున్నామో గోంగూరను కూడా అదే కప్పుతో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గోంగూరను ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర వేసుకొని మరో నిమిషం పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి.
గోంగూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని కర్రీలో వేసుకోవాలి. కర్రీలో ఇప్పుడు ఇలా వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బీరకాయతో ఎప్పుడూ చేసుకునేలా ఇగురు కూరలు కాకుండా ఇలా మసాలా కర్రీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బీరకాయలను పైన లైట్గా చెక్కు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీలో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 2 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు మనకు ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. పెరుగు కూడా టమాటాలో బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం తర్వాత బీరకాయ కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కూరని చాలా టేస్టీగా
చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునే వంకాయ కూర బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వంకాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో అరకిలో వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు వంకాయలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వంకాయ ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఈ కర్రీలో కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.